భట్టి విక్రమార్క 10వ భాగం 11వ సాలభంజిక చెప్పిన కథ. ఒకసారి విక్రమార్కుడు భేతాళుడిని పిలిచి, పిశాచవల్లభ, నువ్వు దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ ఏం విశేషాలు ఉన్నాయో చూసి వచ్చి చెప్పు అని అడగగా అతను తాను చూసి వచ్చిన విశేషం చెప్పసాగాడు. వాణీపురమనే పట్నపు రాజు పద్మనాభుడు చాలా కాలం వరకు సంతానహీనంగా ఉన్నాక రూపవతి అయిన ఒక కుమార్తె కలిగింది. యవ్వనం వచ్చేసరికి ఆమె సకల విద్యలు గ్రహించింది. రాజు ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ అరణ్యంలో ఒక మునిపత్నిని మోహించి తన అభిప్రాయం ఆమెకు తెలిపాడు. ఆమె ఆగ్రహించి, వివేకహీనుడా, కోరరాని కోరిక కోరావు కనుక నీ పురంలోని సకల ప్రాణులు పగటివేళ నిర్జీవంగా ఉండి రాత్రివేళ సజీవులవుతారు పో అని శపించింది. అది మొదలు ఆ పురంలోని వారు రాత్రులందే అన్ని పనులు చక్కబెట్టుకుంటారు. ఒక రాత్రి రాజపుత్రిక తన మేడపై అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఒక రాక్షసుడు ఆమె చక్కదనం చూసి మోహించి కిందకి దిగి ఆమెను ఎత్తుకుపోయి ఒక గుహలో బంధించి తనతో రతిక్రీడలు సల్పమని నిర్బంధించసాగాడు. తనకి 3 ఏళ్ల వ్రతం ఉన్నదని, అది ముగియడానికే కొన్ని మాసాల వ్యవధి ఉన్నదని, తర్వాత కోరిక తీర్చుకోవచ్చునని ఆమె అతన్ని శాంతింపజేస్తూ వచ్చింది. అది విని విక్రమార్కుడు ఆ పురం చూడాలని భట్టికి రాజ్యపాలన అప్పగించి భేతాళుడితో వాణీపురం వెళ్ళి చూసి ఆ నగరవాసులకు ఆ కష్టాన్ని తొలగించాలని ఉపాయం కోసం కాళికాదేవిని స్తుతించాడు. అప్పుడు కాళీ ప్రత్యక్షమై, వత్స, పతివ్రత ఇచ్చిన శాపాన్ని ఎవరూ తీర్చలేరు. ఆమె వల్లనే ఈ పురం దుర్దశని తొలగించే ప్రయత్నం చెయ్యి అని చెప్పి మాయమయ్యింది. విక్రమార్కుడు వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ఆ మునిపత్ని ఆశ్రమానికి వెళ్ళి సమీపంలో కట్టెలు పేర్చి ప్రాణత్యాగం చెయ్యబోతున్న వాడిలా నటించసాగాడు. అది చూసి మునిపత్ని అక్కడికి వచ్చి, అయ్యా, ఇలా సాహసించడానికి కారణం ఏమిటి అని అడిగింది. అందుకతను, అమ్మ, నేను దూరదేశంలోని ఒక పట్నపు వాసిని. నా కుమారుడికి వాణీపురంలోని కన్యను వివాహం చేశాను. తర్వాత ఏదో కారణం వల్ల ఆ పట్నవాసులు పగలంతా విగతజీవులుగా ఉండి రాత్రులందు ప్రాణం పొందుతూ ఉండడం సంభవించింది. నేనొక రాత్రి ఆ పురం వెళ్ళి వియ్యంకుడిని విచారించగా మునిపత్ని శపించడం వల్ల అలా అయ్యిందని చెప్పాడు. భార్య మీద కల ప్రేమతో నా కొడుకు ఆ పురం వెళ్ళి శాపఫలాన్ని తాను కూడా అనుభవిస్తున్నాడు. ఎంత చెప్పినా రాడు. అందుకని విరక్తితో ప్రాణత్యాగం చేస్తున్నాను అంటూ నిప్పుల్లో వరకబోయాడు. ఆమె అతన్ని వారించి, వాణీపురం అలా అయ్యేటట్లు నేనే శపించాను. ఇప్పుడు నీ కోసం ఆ పురం ఎప్పటిలా ఉండేలా సంకల్పించి నీకు వరమిస్తున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళేలోగానే శాపం తీరి అందరూ బ్రతికి ఉంటారు పో అని అన్నది. విక్రమార్కుడు వాణీపురం చేరేసరికి పురప్రజలందరూ సజీవులై ఎప్పటిలా ఉన్నారు. అతను రాజు వద్దకు వెళ్ళి తన వృత్తాంతం చెప్పగా రాజు అతన్ని ఎంతో మర్యాద చేశాడు. రాజు తన కుమార్తె గురించి విచారించగా ఆ విషయం తెలిసిన విక్రమార్కుడు ఆమెను తాను తీసుకువస్తానని చెప్పి రాక్షసుడి గుహలోకి ప్రవేశించాడు. రాక్షసుడు ఆహారానికి పోగా రూపవతి మాత్రమే విచారంగా కూర్చుని ఉన్నది. ఆమె అతన్ని చూసి నివ్వెరపోగా విక్రమార్కుడు తానెవరో ఎందుకు వచ్చాడో చెప్పి, రాక్షసుడు రాగానే సరసంగా మాట్లాడి వాడి ప్రాణాలు ఎలా పోతాయో నేర్పుగా అడిగి తెలుసుకో అని తాను దాక్కున్నాడు. రాక్షసుడు వచ్చాక ఆమె సరసపు మాటలతో అతనిలో మోహం పెంచి, శత్రువులెవరైనా నిన్ను చంపేస్తారేమో అని భయమేస్తూ ఉన్నది అని అన్నది. అందుకు వాడు, నన్ను వధించడం దేవతలకైనా సాధ్యం కాదు. మల్లికార్జున కొండగుహలో వినాయక విగ్రహం కింద బిలమున్నది. ఆ కన్నంలో ఒక తాబేలు నివసిస్తున్నది. దాని గర్భంలో ఒక తుమ్మెద ఉన్నది. దానిని చంపితే కాని నా ప్రాణాలు పోవు. అలా చెయ్యడం ఎవరి తరమూ కాదు కనుక నా గురించి నీకు చింత అనవసరం అంటూ ఆ కామాంధుడు తన ప్రాణాలు తీసే మార్గం తానే చెప్పేశాడు. మరుగున ఉండి అంతా వింటున్న విక్రమార్కుడు బేతాళుడిని ఎక్కి ఆ కొండగుహకి వెళ్ళి వినాయకుడి విగ్రహం కింద బిలంలో ఉన్న తాబేలుని
దాని పొట్టలోని తుమ్మెదను చంపేసి నిమిషంలో మళ్ళీ రూపవతి ఉన్న గుహలోకి వచ్చాడు. అప్పటికే రాక్షసుడికి కడుపులో బాధ మొదలయ్యింది. విక్రమార్కుడు రూపవతిని తీసుకొని వాణీపురం వెళ్ళి ఆమె తల్లిదండ్రులకు అప్పగించాడు. రాజు ఎంతో సంతోషించి తన కూతురిని తనకి ఇచ్చి వివాహం చేశాడు. అక్కడ కొన్నాళ్ళు ఉండి భార్యను వెంటబెట్టుకుని ఉజ్జయిని వచ్చి జరిగినదంతా భట్టికి చెప్పి రాజ్యపాలన చెయ్యసాగాడు. భోజరాజా, నీకు విక్రమార్కుడు సుగుణాల వంటివి ఉంటే సింహాసనం ఎక్కగలవు అన్నది ఆ సాలభంజిక. వేళ మించిపోయిందని భోజరాజు వెనక్కి వెళ్ళిపోయాడు. 12వ సాలభంజిక శాంతగుణవల్లి చెప్పిన కథ. విక్రమార్కుడు రాజ్యం పరిపాలిస్తూ ఉండగా ఒక వింత కథ జరిగింది. పారిజాతపురం రాజు వీరేశ్వరుడు భార్య గౌతమితో సకల సుఖాలు అనుభవిస్తూ 3 కుమారులని ఒక కుమార్తెను కన్నాడు. కొడుకులు భీమసోర, లక్ష్మణసోర, మహాసూరులు. కుమార్తె సుధాకరముఖి. వారికి యవ్వనం వచ్చేసరికి తల్లిదండ్రులు వృద్ధులయ్యారు. రాజపుత్రులలో తగినవాడు రాజ్యాధికారం వహించవలసి ఉంటుందని వారు పాలనా అధికారం పొందటానికి ముందు తమ దేశ విశేషాలు, వైశాల్యము, కాపుల క్షేమ లాభాలు చూసి వచ్చి పట్టాభిషేకం చేసుకోవటం మంచిదని రాజపుత్రులు 3 గుర్రాలు ఎక్కిపోయారు. వాళ్ళు తమ దేశంలో చూడవలసినవి చూసి తిరిగి వస్తూ దారి తప్పి కొండలు అడవులు తిరుగుతూ ఉంటే సూర్యుడు అస్తమించే సమయం అయ్యింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న వారికి ఆ కొండ మధ్య వరుసగా 3 తోటలు, వాటిలో 3 మేడలు కనబడ్డాయి. వాటిలో అన్నీ ఉన్న మనుషులే లేరు. వాళ్ళు అందుకు ఆశ్చర్యపడి 3 మేడలలోనూ ప్రవేశించి విశ్రమించారు. సూర్యాస్తమయం కాగానే చక్కని యువతులు 3 అక్కడికి వచ్చి రాజకుమారులను మెచ్చి మోహించి వారిని పిలిచి, రాజకుమారుల్లారా, మేము దేవకాంతలం. రాత్రులు ఇక్కడికి వచ్చి వేడుకగా గడిపి పొద్దు పొడవగానే దేవలోకానికి పోతాము. మీరెలాగో ఇక్కడికి వచ్చారు, మేము మిమ్మల్ని మోహించాము, మా కోరిక తీర్చండి అనే వారికి సకల ఉపచారాలు చేసి ఆ రాజపుత్రులతో సుఖించసాగారు. కానీ తెల్లవారగానే వాళ్ళని పోనివ్వక రాళ్ళని చేసి దేవలోకానికి పోయారు. అలాగ వారికి చిక్కుకున్నారు రాజకుమారులు. ఒకనాటి రాత్రి పెద్దవాడు బహిస్సంకకు పోయి వస్తూ ఉంటే ఒక తపస్విని పోతూ చూసి పకపకా నవ్వింది. అతను ఆమెకు మొక్కి కారణం అడగగా, వత్స, నువ్వు నీ తమ్ముళ్ళు దేవకాంతలకు చిక్కి తప్పించుకోలేకపోతున్నందుకు నవ్వాను. ఇంక మీరెలాగ పోగలరు అన్నది ఆమె. తమ వృత్తాంతం చెప్పకుండానే తెలుసుకున్న ఆమెకు మహిమకు ఆశ్చర్యపడి, తల్లి, మమ్మల్ని కరుణించి మా నగరం చేరే ఉపాయం చెప్పవా అని ప్రార్థించగా, నీకు గుళికలిస్తాను, వీటిని జాగ్రత్త పెట్టుకొని దేవకాంతలు మీతో సుఖించి అలసి నిద్రపోతున్నప్పుడు అల్పసంఖ్యకు వచ్చినట్లు బయటకు వచ్చి 3 గుర్రాలు ఎక్కి వేగంగా పొండి. వాళ్ళు మిమ్మల్ని వెంటబడతారు. అప్పుడీ గుళికలలో ఒక్కొక్కటి విసురుతూ ఉంటే వాళ్ళకి తోవలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు పోవచ్చు అంటూ గుళికలు ఇచ్చింది. భీమసూరుడు ఆ సంగతి తన తమ్ముళ్లకు చెప్పగా సమయం చూసి 3 గుర్రాలు ఎక్కి పారిపోసాగారు. వాళ్ళు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో దేవకాంతలు రాజకుమారులను వెంటాడసాగారు. కొంత దూరం వెళ్ళాక భీమసూర రాజకుమారుడు ఒక గుళికను వారి వైపు విసరగా అడవి, కొండలు, నదులు ఏర్పడి దేవకాంతలకి అడ్డంగా ఏర్పడ్డాయి. అప్పుడు వారిలో అక్క భీమసూరుడికి ఇలాంటి మోసం నేర్పి తాను మాత్రం అతనితో సుఖించడానికి ఏర్పాటు చేసుకొని తమకి తమ ప్రియులకి ఎడబాటు కలిగించిందని, కుట్ర పన్నిందని భావించి కోపంతో ఆమెను పట్టుకొని కాళ్ళు చేతులు విరిచి చంపేశారు. సహజంగా దేవతలకి చావు లేకపోయినా మానవ సంపర్కం కారణంగా ఆమె చనిపోయింది. మిగిలిన 2 దేవకాంతలు రాజకుమారుల జోలి వదిలి దేవలోకానికి వెళ్ళిపోయారు. అదంతా చూసిన భీమసూరుడు, సోదరులారా, నన్ను వరించిన యువతిని తక్కినవారు అన్యాయంగా చంపేశారు. నా వల్లనే ఆమె చనిపోయింది. నేను కృతజ్ఞుడిగా ఉండలేను. చచ్చిన దానిని బతికించి తప్ప
నేను పట్నానికి రాలేను. బతికించలేకపోతే నేను చస్తాను. నా కోసం చూడక మీరు వెళ్ళండి అని ఆ దేవకాంత చనిపోయిన చోటికి వెళ్ళిపోయాడు. భీమసూరుడు ఆమె శవం దగ్గర చాలాసేపు దుఃఖించి ఆమెను బతికించే ఉపాయం తెలియక ప్రాణత్యాగం చెయ్యాలని నిర్ణయించుకొని కట్టెలు పేర్చి అగ్ని రాజేయసాగాడు. అప్పుడు ఆ దారిన ఒక తపస్వి పోతూ అతని వృత్తాంతం అడిగి తెలుసుకొని అతని మీద కనికరించి తన తపో మహిమతో ఆమెను బ్రతికించి వెళ్ళిపోయాడు. దేవకాంత జరిగినది విని మిగిలిన ఇద్దరూ చేసిన దానికి విచారించి, రాజకుమార, నేను దేవసభలో కొలువు చెయ్యాలి. నా చిలికత్తెలు ఉండి నేను లేకపోతే దేవేంద్రుడు కోపగిస్తాడు. నేను నీకో వీణ ఇస్తాను. నాపై నీకు కోరిక కలిగినప్పుడు వీణతంత్రులు మీటితే ఆ క్షణంలో నేను వచ్చి నీ కోరిక తీర్చి వెళతాను అని చిన్న వీణను సృష్టించి అతనికి ఇచ్చి వెళ్ళిపోయింది. భీమసూరుడు నగరానికి వస్తూ అడవిలో ఒక చెట్టు మొదట కూర్చొని వీణ మీటగా దేవకాంత వచ్చి సురత క్రీడలతో తేల్చి వెళ్ళింది. సమీపంలో తపస్సు చేస్తున్న ఒక ముని అదంతా చూసి ఆశ్చర్యపోయి అతని వద్దకు వచ్చి, అయ్యా, నా దగ్గర శత్రుభేదిని అనే కత్తి ఒకటి ఉన్నది. అది ఎలాంటి వారినైనా సంహరిస్తుంది. దానిని నీకిస్తాను. నీ వీణ నాకు ఇవ్వు అని అడిగాడు. భీమసూరుడు ఆలోచించి వీణనిచ్చి ఆ కత్తిని తీసుకొని కొంచెము అటు పోయి కత్తిని మునిమీదే ప్రయోగించగా అది అతనిని సంహరించింది. అతను కొంత దూరం వెళ్ళాక మళ్ళీ వీణను మీటి దేవకాంతతో సుఖించాడు. అది చూసిన ఇద్దరు మునులు దేవకాంతని పొందాలనే కోరికతో ఆ వీణనిస్తే, కోరిన పదార్థాలను ఇచ్చే సంచి ఇస్తాను అని ఒకరు, తలచిన చోటికి తీసుకుపోయే యోగ పాదుకలు ఇస్తాను అని మరొకడు రాగా వీణనిచ్చి అవి తీసుకొని వారిని కూడా కత్తిచేత ఖండింపచేసి వస్తువులు అన్నిటితోనూ నగరం చేరాడు. అతని రాక తెలిసి తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెలు ఎంతో సంతోషంతో కౌగిలించుకున్నారు. తాను తెచ్చిన వస్తువులను భీమసూరుడు ఒక ప్రత్యేక భవనంలో భద్రపరిచాడు. భీమసూరుడు ఆ గది తలుపులు మూయడం మరిచి వేటకు పోగా సుధాకరముని ఆ మందిరంలోకి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ వీణను చూసి దాని మహిమ తెలియక సరదాగా మీటింది. దేవకాంత ప్రత్యక్షం కాగా ఆమె తటాలున మరుగుకి పోయింది. భీమసూరుడు వీణను అజాగ్రత్తగా ఉంచడం, దానిని ఇతరులు మీటడం, తాను వచ్చినప్పుడు అతను లేకపోవడంతో దేవకాంత కోపగించి వీణ పగలగొట్టి మాయమైపోయింది. ఆ వింత అంతా చూసిన సుధాకరముని తన అన్న కోపగిస్తాడేమో అని ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. వేట నుంచి వచ్చిన భీమసూరుడు జరిగినది చూసి మహాప్రయాసం మీద తన చెల్లెలి దోషం వల్ల అలా జరిగిందని తెలుసుకొని చాలా విచారించాడు. దేవలోకానికి వెళ్ళి తన ప్రియురాలిని తీసుకువస్తానని తన వారికి చెప్పి యోగ పాదుకలు ధరించి దేవలోకానికి పోవాలని తలుచుకున్నంత మాత్రాన అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పటికి ఇంద్రసభ జరుగుతూ ఉన్నది. మనుషుడు సశరీరుడే రావడం చూసిన సేవకులు ఇంద్రుడికి చెప్పగా అతన్ని చంపేయమని ఇంద్రుడు వారిని ఆజ్ఞాపించాడు. కానీ మంత్రఖడ్గం మహిమ వల్ల ఎవరూ అతని దాపులకి కూడా వెళ్ళలేకపోయారు. ఇంద్రుడు అతన్ని రప్పించి వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. రాజపుత్రులతో కూడిన దేవకాంతులు ముగ్గురిని పిలిపించి, మీరు మానవులతో కూడారు కనుక ఇక్కడ ఉండటానికి అర్హులు కారు. భూలోకానికి పోయి వారితో సుఖించండి అని వారిని భీమసూరుడికి అప్పగించాడు. వారితో కలిసి రాసాగాడు. వారు తెలియక, ఎవరైనా స్త్రీ పురుషులు ఒకేసారి ప్రవేశిస్తే కారుచిచ్చు చుట్టుకొని భస్మమైపోతారు అని శపించి ఉన్న ఒక తపోవనంలో నుంచి వస్తూ ఉంటే కార్చిచ్చు వారిని చుట్టుముట్టింది. దానిని తప్పించుకునే ఉపాయం తెలియక వారు తప్పించసాగారు. భీమసూరుడి తల్లిదండ్రులు, సోదరులు అతని క్షేమం గురించి దైవజ్ఞుడిని అడగగా అతను గ్రహగతులను జాగ్రత్తగా పరిశీలించి దేవకాంతలను తీసుకురావడం మొదలైనవన్నీ చెప్పి కార్చిచ్చులో చిక్కుకొని తపిస్తున్నాడని, వెంటనే సాయం అందించకపోతే మరణిస్తాడని చెప్పాడు. ఆ మాటలు విని రాజు, అతని భార్య, కొడుకులిద్దరూ భయపడి
భీమసూరుడికి సాయం చెయ్యడానికి మహావేగంగా అడవికి వెళ్ళి అతనిని దేవకాంతలను చూసి కూడా ఏమీ చెయ్యలేక దగ్గరలోని శివాలయం చేరుకొని ఆలోచిస్తూ ఉండగా అక్కడొక స్తంభం మీద మునిశాపంతో ఈ అడవిలో ప్రవేశించిన వారిని చుట్టుకునే కారుచిచ్చును తప్పించాలి అంటే ఎవరైనా సాహసించి ఈ ఆలయం వెంబడి అగ్నిగుండం ఏర్పరిచి కట్టెలు రగిల్చి ఈ గుడి శిఖరం మీదకు ఎక్కి మండుతున్న అగ్నిలోకి తలకిందులుగా పడితే దేవుడు ప్రత్యక్షమై కోరిన వరాలిచ్చి కారుచిచ్చుచే చనిపోయే వారిని రక్షిస్తాడు అని ఉన్నది. రాజు అతని కుమారులు అలా సాహసించలేక దుఃఖిస్తూ ఉండిపోయారు. లోకంలో విశేషాలు గమనించడానికి వచ్చిన బేతాళుడు ఆ పరిస్థితి చూసి విక్రమార్కుడికి చెప్పగా అతను వెంటనే బేతాళుడి మీద ఆ గుడి వద్దకు వచ్చి పారిజాతపురం రాజుకి అతని పుత్రులకి తానెవరైనది చెప్పి భీమసూరుడిని రక్షిస్తానని వాగ్దానం చేసి గుడి మీదకి ఎక్కి నిర్భయంగా గుండంలోకి ఉరికాడు. కొద్దిసేపటికి విక్రమార్కుడు భగవంతుడి అనుగ్రహం పొంది ఏమాత్రం కందని శరీరంతో బయటకు వచ్చాడు. దేవుడిచ్చిన విభూది ఉండను భీమసూరుడికి చుట్టుముట్టిన మంటల మీద దేవుడి ఆదేశానుసారం విసిరెయ్యగా ఆ మంటలు చల్లారిపోయాయి. దేవకాంతతో సహా భీమసూరుడు బయటపడి తనకంత మహోపకారం చేసినవాడు విక్రమార్కుడని తెలుసుకొని అతని పాదాలకు నమస్కరించాడు. మరొక వరంతో భీమసూరుడు మునుపు చంపిన మునులు ముగ్గురిని బతికించాడు. దేవకాంతను కోరిన మీరు ప్రాణంతో సమానమైన వస్తువులను నీకిచ్చి నీ చేత చంపబడ్డారు కనుక నువ్వు తీసుకువచ్చిన దేవకాంతలను వారి వస్తువులను వారికి ఇచ్చెయ్యి అని విక్రమార్కుడు చెప్పగా భీమసూరుడు అలాగే చేశాడు. మునులు తమ వస్తువులను దేవకాంతలను తీసుకొని వెళ్ళిపోయారు. వీరేశ్వరుడు విక్రమార్కుడిని తన నగరానికి తీసుకుపోయి తన కుమార్తె అయిన సుధాకరముఖిని ఇచ్చి వివాహం చేశాడు. తర్వాత విక్రమార్కుడు ఉజ్జయిని నగరం ప్రయాణమయ్యాడు. భోజరాజా, విక్రమార్కుడి సాహసం ఔదార్యం వంటి సుగుణాలు నీకుంటే సింహాసనం అధిరోహించు అన్నది ప్రతిమ. ఆ వేళకి ముహూర్తం మించిపోయిందని భోజరాజు తన మందిరానికి వెళ్ళిపోయాడు. 13వ సాలభంజిక సూర్య ప్రకాశవల్లి చెప్పిన కథ. విక్రమార్కుడు రాజ్యపాలన చేస్తున్న కాలంలో భోగవతి అనే పట్నాన్ని దుర్ధేశుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సంతానం కలగక అతను కాళికాదేవిని గురించి ఘోరంగా తపస్సు చెయ్యగా ఆమె ప్రత్యక్షమై నీకు పుత్రుడు కలగడు కానీ కుమార్తె పుడుతుంది అని వరమిచ్చింది. అలా వరం వల్ల పుట్టిన ప్రసూనవల్లిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచారు. ఆమె సకల విద్యలు నేర్చింది. యవ్వనంలో ప్రవేశించింది. ఒకనాడు ఆమె మేడ మీద చెల్లులతో విహరిస్తూ ఉంటే మల్లికార్జున పర్వత గుహలో నివసించే కంటకుడు అనే రాక్షసుడు ఆకాశ మార్గంలో వెళుతూ ఆమెను చూసి ఆమె రూపానికి మెచ్చి ఎత్తుకుపోబోతే ఆమె వేగంగా లోపలికి పారిపోయింది. ఆ రాక్షసుడు ఇవాళ తప్పించుకున్నా నేను నిన్ను వదలను, ఎప్పటికైనా నువ్వు నాదానివై తీరవలసిందే అని ఆమె వినేటట్లు చెప్పిపోయాడు. ప్రసూనవల్లి ఆ మాటలు తల్లిదండ్రులకు చెప్పింది. వారికి ఆ రాక్షసుడి శక్తి తెలిసి ఉండటంతో ఆమె పుత్రికను వారి బారి నుంచి తప్పించుకోవటం ఎలాగో తెలియక, అమ్మ, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఆ రాక్షసుడు ఎంతకైనా సమర్థుడు. నువ్వు మాకు ఖాళీ వరంతో పుట్టిన దానివి కనుక పోయి భక్తితో ఆ దేవిని శరణు వేడు, కాళీ నిన్ను రక్షిస్తుంది అని అన్నారు. ప్రసూనవల్లి ఎంతో నిష్టగా కాళిని పూజించగా దేవి ప్రత్యక్షమై, పుత్రి, కంటకుడు బ్రహ్మవరాలు పొందినవాడు, వాడిని ఎవడూ అడ్డుకోలేరు. ఈ భూమి మీద కేవలము ఉజ్జయిని నగరాధిపతి విక్రమార్కుడు వలని వాడికి మరణం సంభవిస్తుంది కనుక నువ్వతనికి నీ ఆపద చెప్పుకొని ప్రార్థించు, అతను నీ కష్టం తీరుస్తాడు. నువ్వతనితో మాట్లాడే వరకు నీ రూపం ఇతరులకు తెలియకుండా వృద్ధిరాలిని చేస్తాను. కోరినప్పుడు నిజరూపం కలుగుతుంది. కళ్ళు మూసుకొని నిమిషం నిలబడ్డావో నిన్ను ఉజ్జయినిలో వదులుతాను అని అన్నది. రాజపుత్రిక అంగీకరించగా ఆ క్షణమే వృద్ధురాలయ్యింది. కళ్ళు మూసుకునేసరికి ఉజ్జయినిలో ఉన్నది.
అక్కడ ఒక పూటకోళ్ల ఇంట బస చేశాక రాజుతో మాట్లాడటానికి ఉపాయం ఆలోచిస్తూ ఇంటి అరుగు మీద పడుకొని వినోదంగా గానం చెయ్యసాగింది. ఆ రాత్రి నగరం పరిశీలించడానికి మారువేషంలో తిరుగుతున్న విక్రమార్కుడు ఆ గంధర్వ రాగానికి ఆశ్చర్యపడి ఆ ఇల్లు గుర్తు పెట్టుకొని భట్టికి చెప్పి మర్నాడు రాజభటుల చేత ఆమెను రప్పించాడు. ఆమె అతను అడగగా తన వృత్తాంతం అంతా చెప్పి, దేవా, కాళీ ఆజ్ఞ ప్రకారం వచ్చాను. రాక్షసుడి బాధను నివారించి నన్ను వరించి ధన్యురాలిని చెయ్యి అని ప్రార్థించగా రాజు ఆమెను ముసలి రూపం వదలమనగా ఆమె అతి చక్కని సుందరిగా అతని ముందు నిలబడింది. అందరూ ఆమె అందానికి విస్మయపడ్డారు. విక్రమార్కుడు సంతోషించి ఆమె తల్లిదండ్రులకి కబురు పంపి ఆమెను అంతఃపురంలో ఉంచి వివాహం ముహూర్తం పెట్టించాడు. వివాహం జరిగాక అత్తమామలను పంపేసి ప్రసూనవల్లితో సుఖాలు అనుభవించసాగాడు. కంటకుడు రాజపుత్రిని ఎత్తుకుపోవాలని భోగవతి నగరానికి వచ్చి ఆమె కనబడక తిరిగి తిరిగి ఉజ్జయిని చేరి ప్రజల మాటలను బట్టి ఆమెను విక్రమార్కుడు వివాహం చేసుకున్నాడని తెలుసుకొని గాజులవాడి వేషంలో అద్భుతమైన రత్నాల గాజులు పట్టుకొని అమ్ముకునేవాడిలా అంతఃపుర ప్రాంతంలో తిరగసాగాడు. రాజస్త్రీలు వెల అడగగా జత 1000 రూపాయలు, నేను తొడిగితే కాని సరిపడవు అని చెప్పాడు. రాణివాసం వారి మాటలకు ఆశ్చర్యపడి రాజుకి తెలుపగా అతను వాడిని రప్పించాడు. వాడు రాజుకి కూడా అలాగే చెప్పాడు. రాజు ఆశ్చర్యపడి అనుమానించి బేతాళుడిని అడుగగా వాడు దొంగవేషంలో ప్రసూనవల్లిని అపహరించడానికి వచ్చిన కంటకుడు అని చెప్పాడు. రాజు ఏమీ ఎరగని వాడిలా గాజుల డబ్బీని దగ్గరకు పిలిచి తటాలున కత్తితో వాడి కంఠం నరికేశాడు. వాడు రాక్షస రూపంలో నేలకూలాడు. జనులు రాజును ఎంతో పొగిడారు. ప్రసూనవల్లి చింత భయమూ తొలగిపోయాయి. భోజరాజా, నువ్వు అలాంటి సాహస గుణం కలవాడివైతే సింహాసనం ఎక్కు అన్నది ప్రతిమ. ఆనాటికి ముహూర్తం దాటిపోయిందని భోజరాజు తన మందిరానికి వెళ్ళిపోయాడు. 14వ సాలభంజిక చెప్పిన కథ. వింతలు విశేషాలు చూసి వచ్చి చెప్పడానికి వెళ్ళిన బేతాళుడు కాశీ దేశంలో వసుదత్తుడనే వర్తకుడు ఎంతో ధనం ఖర్చు చేసి ఒక కోనేరు తవ్వించాడు. ఎందువల్లనో కాని ఎంత లోతు తవ్వినా ఒక్క బొట్టు నీరైనా కనబడలేదు. వర్తకుడు ఎందరో దేవతలకు మొక్కాడు. ఎన్నో పూజలు దాన ధర్మాలు చేశాడు. అయినా ఫలితం కనబడకపోవడంతో మహా దుఃఖంతో ఆ కోనేటి ఒడ్డినే ప్రాణాలు వదలటానికి సిద్ధపడగా ఆకాశవాణి అతనిని వారించి, ఆత్మహత్య మహాపాపం. సాహస వితరణాది సుగుణాలు కల ఒక పురుషుడిని కోనేటి నడుమ బలి ఇస్తే కరువు వచ్చిన ఎండని మధుర జలంతో కోనేరు నిండి పొర్లిపోతుంది. అలాంటి వాడిని తెచ్చి బలి ఇవ్వు అని అన్నది. ఆ మాటలతో అతనికి ఒక్కసారి ఆశ కలిగింది. కాని అలాంటి లక్షణాలు కలవాడు ఎవడు, అతన్ని తెచ్చి బలి ఇవ్వడం ఎలా అనే చింత మొదలయ్యింది. దానితో అతను 1 కోటి రూపాయలు విలువ చేసే రత్నాలను, అంతటి విలువగల బంగారాన్ని కోనేటి ఒడ్డిన కట్టించిన మందిరంలో ఉంచి తలుపు మూసి, సాహస వితరణాది గుణాలు కల పుణ్య పురుషుడు ఎవరైనా వచ్చి లోకోపకారం కోసం నేను తవ్వించిన ఈ కోనేటిలో కంఠం ఖండించుకొని బలి అయితే అతను ఎంతో పుణ్యం పొందడమే కాక అతని సంతతి వారు నా చేత ఈ మందిరంలో ఉంచబడిన ధనకనక రత్నాలను తీసుకొని వంశ పారంపర్యంగా అనుభవించవచ్చు అని శాసనం రాయించి మందిరం ముందు భాగంలో నాటించాడు. కాని ఇంతవరకు అలా బలి అయినవాడు లేడు అని చెప్పగా విక్రమార్కుడు ధర్మాత్ముడైన ఆ వైశ్యుడికి సాయం చెయ్యదలచి రాజ్యాన్ని భట్టికి అప్పగించి బేతాళుడి మీద అక్కడికి వెళ్ళి అతనికి తనను పరిచయం చేసుకొని, ధర్మాత్మ, నువ్వు తవ్వించిన కొలనులో నీరు లేకపోవడం, నరబలి ఇవ్వాలని అశరీరవాణ్ణి చెప్పడం తెలిసి నీకు సంతృప్తి కలిగేలా నా శరీరాన్ని బలి చెయ్యదలచి వచ్చాను అని అతను ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే కోనేటి మధ్యకు పోయి కత్తితో కంఠాన్ని వేటు వేసుకున్నాడు. కాని కాళికాదేవి వేటు అతనికి తగలకుండా తప్పించడము, కోనేటిలోకి నీరు పొంగడము ఒకేసారి జరిగాయి.
ఆ నీటితోనే విక్రమార్కుడు ఆకాశంలోకి ఎగిరి మాయమయ్యాడు. అప్పుడు వర్తకుడు, అయ్యో, అలాంటి ధర్మాత్ముడు విక్రమార్క చక్రవర్తి నా కోసం ప్రాణాలు విడిచాక నేను బ్రతికి ఉండడం దేనికి అని కత్తితో కంఠం నరుక్కోబోగా అప్పుడు ఆకాశవాణి, వైశ్యోత్తమ, విక్రమార్కుడు మరణింపలేదు. ఖాళీ ప్రభావం వల్ల ఉజ్జయిని చేరాడు. నువ్వు పోయి అతన్ని చూసిరా అని అన్నది. వసుదత్తుడు మందిరంలో దాచి ఉంచిన ధనాన్ని ఇంకా కానుకలు అన్నీ పట్టుకొని ఉజ్జయిని వెళ్ళి రాజుకి సమర్పించి అతని మర్యాదలు పొందాడు. భోజరాజు ఆ నాటికి ముహూర్తం దాటిపోయిందని తన భవనానికి వెళ్ళిపోయాడు. 15వ ప్రతిమ చెప్పిన కథ. దేశ సంచారం చేస్తూ విక్రమార్కుడు గంగా తీరం చేరి గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి దర్శించి అక్కడి విశేషాలు చూడసాగారు. ఎందరో రాజులు గంగా జలాల్లో స్నానాలు చేసి శివుణ్ణి దర్శిస్తున్నారు. కొందరు బ్రాహ్మణులు పురాణ పఠనం చేస్తున్నారు. పరోపకారం అతి గొప్ప ధర్మకార్యం. తన ప్రాణాలు ఇచ్చి అయినా పరోపకారం చెయ్యాలి అని ఒక బ్రాహ్మణుడు చెబుతూ ఉంటే అందరూ శ్రద్ధగా అతని మాటలు వింటున్నారు. అప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఏడుస్తూ అక్కడికి వచ్చి కూర్చున్న రాజులను చూసి, అయ్యలారా, పుణ్యాత్ములారా, నా పతిని మొసలి పట్టుకున్నది, కరుణించి తప్పించండి అని దీనంగా వేడుకున్నది. రాజులు ఎవరూ ఆమెకు సహాయానికి వెళ్ళక ఊరుకున్నారు. విక్రమార్కుడు వెంటనే కత్తి పట్టుకొని గంగలోకి ఉరికి ముసలిని చంపి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న బ్రాహ్మణుడిని ఒడ్డుకి తెచ్చి ఉపచారాలు చేసి ఆమెకు అప్పగించాడు. ఆ విప్రుడు అతన్ని అనేక విధాలుగా ఆశీర్వదించి ప్రశంసించాడు. అంతేకాక అతను వద్దంటున్నా వినకుండా కృతజ్ఞత సూచకంగా తాను ప్రాణప్రదంగా ఉంచుకున్న మంత్రాన్ని ఉపదేశించి, రాజేంద్ర, ఈ మంత్రాన్ని 9 సార్లు ఉచ్చరిస్తే దేవ విమానం వస్తుంది. దాని మీదకు ఎక్కి కావలసిన ప్రదేశాలు తిరగవచ్చు. కానీ ఇతరులకి మాత్రం ఈ మంత్రం చెబితే చెప్పిన వారికి ఇది ఫలించదు అని ఆశీర్వదించి ఆమెతో వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు తిరిగి వస్తూ తోవలో నిర్మానుష్యమైన ప్రదేశంలో ఎండ ఎక్కువగా ఉందని ఒక రావి చెట్టు కింద కూర్చున్నాడు. చాలా దూరం నుంచి ఆ చెట్టు మీద ఉంటున్న రాక్షసుడు అతన్ని చూసి చంపి తినొచ్చని సంతోషిస్తూ ఘోరమైన ఆకారంలో చెట్టు దిగి వచ్చి అతని ముందు నిలబడ్డాడు. విక్రమార్కుడు తటాలున కత్తి దూసి అతనిని తెగ నరకబోగా రాక్షసుడు గడగడా వణుకుతూ పాదాల మీద పడి, మహాప్రభు, నువ్వు విక్రమార్క భూపాలుడువని తెలుసుకున్నాను. నేను విద్యలన్నీ నేర్చిన విప్రుడిని. నా విద్యలు ఎవరికీ చెప్పకుండా నిరాకరించానని కొందరు ఋషులు కోపగించి నన్ను బ్రహ్మరాక్షసుడిగా శపించారు. నేను పశ్చాత్తాపపడి శాప విమోచనం అనుగ్రహించమని ప్రార్థించాను. నిన్ను చూసి కూడా భయపడక చంపడానికి ఎవరైనా ఎప్పుడు ముందుకు వస్తారో ఆనాడు నీకు శాపం తీరిపోతుంది. విక్రమార్క భూపాలుడు భూసంచారం చేస్తూ నిన్ను చంపబోతాడు. ఇతరులు నిన్ను ఎదిరింపలేరు. అతను చంపవచ్చినప్పుడు నీ వృత్తాంతం చెప్పి కాశీలో ముసలిని పట్టిన బ్రాహ్మణుడిని రక్షించడం వల్ల కలిగిన పుణ్యాన్ని, అతని ద్వారా గ్రహించిన మంత్రాన్ని అర్జించి పొందితే నీ రూపం మళ్ళీ వస్తుంది అన్నారు ఋషులు. రాజశేఖర, నీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నా మీద కరుణించి శాప విముక్తి ప్రసాదించు అని వేడుకున్నాడు. రాజు అతను కోరినట్లు ఫలం మంత్రం ధారపోశాడు. రాక్షసుడు బ్రాహ్మణ రూపం పొంది అతన్ని ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు ఉజ్జయిని వచ్చి రాజ్యపాలన చెయ్యసాగాడు. భోజరాజా, నీకలాంటి సాహసం ఉన్నదా అన్నవి సాలభంజికలు. వేళ మించిపోయిందని భోజరాజు వెనక్కి వెళ్ళిపోయాడు.